హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెంగి డిస్కషన్ వరల్డ్. మనం సుమతి శతక పద్యాలను సిరీస్గా చేస్తూ ఉన్నాం కదా. 1, 2, 3 పద్యాలు అయిపోయినాయి. ఈరోజు 4వ పద్యాన్ని హార్మోనియంపై వాయించుకొని దాని అర్థ వివరణ మరియు విశ్లేషణను చూద్దామండి. మీరు ఇంకా మిగిలిన 3 పద్యాలను చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సుమతి శతకం అన్న ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్తే మీకు మొత్తం పద్యాలన్నీ ఒక్కొక్కగా ఉంటాయి, వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ మాకు అందించండి. ఇంతవరకు పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు పద్యం అర్థం మరియు దాని విశ్లేషణను చూద్దామండి. పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అడియాస కొలువు కొలువకు గుడి మనయమును చేయబోకు కుజనులతో విడివక కోరిమి చేయబోకు మడవిని దోడరేయకుండా నరకకు సుమతి అని పద్యం కదా. అడియాస కొలువు కొలువకు అంటే మనము ఒక పనిని చేసేటప్పుడు ఫలితం వస్తుందని దానివల్ల ఏదైనా ఆశించి చేస్తాం, కానీ ఎంత పని చేసినా దానివల్ల ఫలితం రాకపోతే ఏం ప్రయోజనం అని అటువంటి పనిని చేయవద్దని కవి అంటున్నాడు. ఇంకా రెండవది గుడి మనయంను చేయబోకు అంటే దేవాలయాలకు సంబంధించిన పనులు, అంటే దేవాలయాలకు సంబంధించిన అధికారిక పూర్వమైన పనుల్లో కానీ దాని యొక్క గొప్ప స్థానాల్లో కానీ ఉండకపోకు అని దీని అర్థం. ఎందుకంటే దేవాలయాల్లో పనిచేసేవాడు ఎంతో శుభ్రంగా ఎంతో పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఏవైనా పొరపాటు జరిగినా, ఏవైనా తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా ఎంతో ప్రజల యొక్క తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంతకుముందు టీటీడీ ఛానల్కు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఉన్నాడుగా వైఎస్ఆర్సీపీలో, పృథ్వీ అని. అతను ఏదో ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడినాడని అది ఎన్నో విమర్శల పాలైనాడు. తర్వాత ఈ టర్మ్లో టీటీడీ చైర్మన్గా పనిచేసిన బిఆర్ నాయుడు అని అతని కూడా ఆడవాళ్ళని ఎవరో ఆమెను హత్తుకొని ఆయన కూడా విమర్శల పాలైనాడు. అందుకే గుడిలో సంబంధించిన బాధ్యతల విషయంలో దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఇక మూడవది చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడిపోతామని, చెడ్డవాళ్ళతో విడవకుండా కోరిమి చేయాలి అంటే చెడ్డవాళ్ళతో అనునిత్యం ఎలాగో అట్లే స్నేహం చేయకూడదని అర్థం, దాన్ని కూడా వదిలిపెట్టాలని అర్థం. ఇంకా నాలుగవదిగా మడవిని దోడరేయకుండా అని అన్నది కదా. మడవి అంటే అడవిలో వెళ్ళేటప్పుడు తోడు లేకుండా వెళ్ళకూడదు అని అర్థం. ఎందుకంటే అడవుల్లో వెళ్ళేటప్పుడు ఏ దొంగల బారినో లేదంటే ఏ జంతువుల బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళడం మంచిదని కవి అభిప్రాయంగా చెప్తున్నాడు. సో వీటన్నిటిని మనం మన జీవితంలో పాటించాలని కవి మనకు చెప్తా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్.